అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి ఒబేసిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు ఆయనమ్మా. సార్? ఈ రోజుల్లో బరువు పెరుగుతున్నారు చాలా మంది. సో ఓవర్ వెయిట్ అవ్వకుండా వాళ్ళ బాడీని, వాళ్ళ వెయిట్ని ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాలి, నార్మల్ వెయిట్లో, ఐడియల్ వెయిట్లో ఉండాలంటే ఏం చేయాలి, అలాగే ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ముందు వెయిట్ తగ్గించుకోవడానికి అంటే బరువు పెరగకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే. అలా జాగ్రత్తల్లోకి వెళ్ళినట్లయితే సమయాలు పాటిస్తూ, సరైన సమయం పాటిస్తూ ఆహారం తీసుకోవడం, అలాగే నిద్ర కరెక్ట్గా సరైన సమయంలో నిద్రించడం, సరైన సమయంలో ప్రతిరోజు తప్పనిసరిగా వాకింగ్ లాంటివి చేయడం, ఇది చేస్తూ ఉంటే కొంతవరకు బరువును అదుపులో పెట్టుకోవచ్చు. భోజనం కూడా అసంబద్ధమైన ఆహారం, నియమిత వేళలు లేకుండా మాటికి భుజించడం, అవును, మాటికి తినడం, ఆహారం తీసుకోవడం, అసంబద్ధమైన ఆహారం తీసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల బరువు పెరుగుతుంటాం. కాబట్టి అసంబద్ధమైన ఆహారం తీసుకోకుండా సరైన సమయంలో వేళలు పాటిస్తూ ఆహారం తీసుకోవడం. ప్రొద్దున మామూలుగా 8 నుంచి 10 గంటల లోపు అల్పాహారం, టిఫిన్, అలాగే మధ్యాహ్నం భోజనం 12 నుంచి 2 గంటల లోపు భోజనం, అలాగే సాయంత్రం స్నాక్స్, టీ కానీ, కాఫీ కానీ, పళ్ళు కానీ, నైట్ 8 నుంచి 10 గంటల లోపు, 9 గంటల లోపు భోజనం చేయాలి తప్పనిసరి. ఇలా ఈ విధంగా సమయానుకూలంగా భోజనం చేస్తూ సమయానికి నిద్రించాలి తప్పనిసరిగా. రాత్రి 10 గంటలకు నిద్రించేసి ఉదయం 5 నుంచి 6 మధ్యలో నిద్ర లేవాలి తప్పనిసరి. ఈ రెండిట్లో ఏది దెబ్బతిన్నా బరువు పెరుగుతాం. అలాగే వాకింగ్ కూడా మార్నింగ్ ఒక అరగంట తప్పకుండా నడవాలి, టిఫిన్ చేశాక 10 నిమిషాలు నడవాలి, మధ్యాహ్నం భోజనం తర్వాత 10 నిమిషాలు నడవాలి, రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు నడవాలి, భోజనం అయ్యాక గంటకి నిద్రించాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే బరువు పెరగకుండా, ఊబకాయం రాకుండా సమతులంగా ఉంచుకునే అవకాశం ఉంది, అదుపులో ఉంచుకునే అవకాశం ఉంది. వెరీ నైస్. డాక్టర్ గారు, బరువుని మెయింటైన్ చేసుకోవాలి, అలాగే ఈ రోజుల్లో బెల్లీ ఫ్యాట్ కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. సో మీరు వీడియో స్టార్ట్ అవ్వకముందు చెప్పారు కదా, ఈరోజు మనం మన వ్యూవర్స్కి ఒక మంచి మెడిసిన్ చూపిద్దాము, ఈజీ టు మిక్స్ చేసుకొని వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి ఈజీ ఉంటుందని చెప్పారు కదా, అదేంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ వచ్చేసి వెయిటెక్స్ అని చెప్పేసి మెడిసిన్ దొరుకుతూ ఉంటుంది. ఈ వెయిటెక్స్ పౌడర్ ఉదయం సాయంత్రం 1 స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్, టంబ్లర్ ఆఫ్ వాటర్ వేసేసి 1/4 వరకు బాగా మరిగించాలి. ఇట్ మేక్స్ సైజ్ కషాయం, ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఎక్స్ట్రాక్ట్ లాగా తయారు చేసేసి అలా వచ్చినటువంటి కషాయాన్ని కాస్త బెల్లం కానీ షుగర్ కానీ వేసుకొని తాగాలి. షుగర్ ఉన్న పేషెంట్స్ అయితే షుగర్ లేకుండా అలాగే తాగేసేయచ్చు. అలా ఉదయం ఎంటీ స్టమక్తో, సాయంత్రం కూడా మళ్ళీ ఖాళీ కడుపుతో, అంటే ఈ మందు తీసుకున్నాక 1/2 అవర్కి డిన్నర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేస్తూ ఇందాక పైన చెప్పినటువంటి కాస్త ఆహార నియమాలు, ఎక్సర్సైజ్ పాటిస్తే వెయిట్ రెడ్యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ వేలాడే పొట్ట ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతుంది. స్థూలకాయం, ఊబకాయం, ఒబిసిటీ, ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇది తీసుకోవడం వల్ల ఏమన్నా పథ్యాలు అలాంటివి ఏమైనా చేయాలా? ఇది తీసుకోవడం వల్ల పథ్యాలు ఉంటాయి, చాలా పథ్యాలు ఉంటాయి. పథ్యాలు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్, అలాగే ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్, ఆల్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్, అలాగే డీప్ ఫ్రైస్, మరీ ముఖ్యంగా డీప్ ఫ్రైస్, మీట్, రెడ్ మీట్ కానీ తినకూడదు. ఇవి తప్పకుండా మానేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి మానేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఒబిసిటీ తగ్గుతుంది. డ్రింకింగ్ ఆఫ్ ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ కూడా తప్పకుండా మానేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆహార నియమాలు కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో ఇది ఇలా పౌడర్స్ చేసుకోవచ్చా? అంటే ఇంట్లోనే మీరు చూపించిన పౌడర్ ఇది ఇంట్లోనే సొంతంగా ప్రిపేర్ చేసుకోవచ్చు? సొంతంగా చేసుకోవడం అంటే కష్టం, ఎందుకంటే ఒక 10 రకాల ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. అందులో గురించి ఉంటుంది, తర్వాత ఉత్తరేణి ఉంటుంది, అలాగే తెల్ల తెగడ ఉంటుంది, ఎస్టిమధు ఉంటుంది, అశ్వగంధ ఉంటుంది. ఇలా సో మెనీ ఇంటిగ్రేషన్స్, ఒక 10 రకాల మూలికలు కలిసి ఉంటాయి కనుక డిఫికల్ట్ టు ప్రిపరేషన్ ఇన్ హౌస్. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది, మాకి ఫోన్ చేసినట్లయితే వీ కెన్ సెండ్ టు దెమ్. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి నేరుగా పంపించే అవకాశం ఉంది. సో సింపుల్గా ఆల్రెడీ బరువు తగ్గుతున్న క్రమంలో ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు వాళ్ళ బరువుని, అంటే కొంతమంది ఏమవుతుందంటే బరువు తగ్గే టైంలో ఈ ఫేస్లో గ్లో అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అలా గ్లోని మెయింటైన్ చేస్తూ ఈజీగా వాళ్ళని వెయిట్ మెయింటైన్ చేయాలి అంటే ఏదన్నా మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి ఏదన్నా రెసిపీ కానీ
ఏదైనా ఉంటే చెప్పండి. చాలా మంచి ప్రశ్న ఇస్తారు. ఫస్ట్ ఏంటంటే అసలు చాలామంది చేస్తున్నటువంటి తప్పిదం ఏంటంటే బరువు పెరుగుతున్నాం అనగానే ఆహారం తీసుకోవడం మానేస్తుంటారు. ఆహారం తీసుకోవడం అసలు మానేయకూడదు. ఆహారం మానేసినట్లయితే బరువు తగ్గకపోగా ఇతరత్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దానివల్ల రక్తహీనత సంభవిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ మూర్ఛలాగా రావడం, తూలి పడిపోవడం, బీపీ తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలన్నీ ఎదురవుతుంటాయి. ఇండైజెషన్ సమస్యలన్నీ ఎదురవుతాయి. కాబట్టి ఆహారం ఏ పరిస్థితిలో మానేయకూడదు. ఆహారం తీసుకుంటూనే మందులు వాడుతూ బరువుని అదుపులో ఉంచుకోవాలి. దాంతోపాటుగా ఇందాక చిన్న రెమెడీస్ కూడా ఉంటాయి. ఇంట్లో చూసుకో సో మెనీ రెమెడీస్ ఇంట్లో తయారు చేసుకొని మనం ఇందాక వాడుకోవచ్చు. ఎలా అంటే వాము వాటర్, వాము ఉంటుంది. వాము వాటర్ రెడీమేడ్ దొరుకుతుంది, లేదా వాము అని ఇంట్లో ఉంటాయి. ఒక 1 స్పూన్ వాము తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని బాగా మరిగించేసి ఎక్స్ట్రాక్ట్ లాగా అరకప్ అయ్యాక అది అలాగే వడగట్టుకొని కాస్త శర్కర వేసేసుకొని తాగేసేయచ్చు. దీనివల్ల వెయిట్ రెడ్యూస్ అవుతుంది. ఇంకొకటి ఉంటుంది సాజీరా, అంటే మసాలా దినుసులలో ఉంటుంది ఎక్కువగా. సాజీరా ఒక 1/2 గ్రామ్, ఎక్కువ వేయడు 1/2 గ్రామ్. అలాగే సినామిన్ పౌడర్, దాల్చిన చెక్క అంటారు, అది కూడా జస్ట్ పించ్ 1/2 గ్రామ్, జస్ట్ ఇలా 2 చిటికలు వేసి ఆ 2 కలిపి రెండిటి పౌడర్ మిశ్రమాన్ని ఓ గ్లాస్ నీళ్ళు వేసి బాగా మరిగించేసి అరకప్ 1/2 కప్ అయ్యాక తాగేసేయాలి. అలా తాగితే కూడా ఈ వెయిట్ రిడ్యూస్ అవుతుంది. వెరీ నైస్. ఓకే, అది చేసుకోలేని వాళ్ళు ఇందాక నేను చెప్పినటువంటి మందు అవసరం ఉన్న మన దగ్గర అందుబాటులో ఉంటుంది. ఇతరత్ర ఏ సమస్యలైనా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న మా నంబర్ ఉంటుంది, ఫోన్ చేసి నేరుగా సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఒబేసిటీకి, అలాగే మంచి గృహ చిట్కాలు కూడా వివరించారు. సో ఎవరికైనా కావాలి ఈ వెయిటెక్స్ మెడిసిన్ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. సార్ నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్కారం.